హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్ కు స్వాగతం. మీకు ఫ్రంట్ పార్ట్ సరిగా మీకు సెట్ కావడం లేదా? అయితే మనకు ఏంటంటే ఇదిగో చూడండి, ఫ్రంట్ పార్ట్ గురించి చెప్తున్నాను. చాలా మంది పొరపాటు చేస్తారు. ఏంటంటే మనకు డాట్స్ వేసుకున్నప్పుడు కరెక్ట్ గా వేసుకోవాలి. అది ఒకటి. మనకు ప్లస్ ఇక్కడ మనము జాయింటింగ్ చేసుకుంటాం కదా, సైడ్స్ అనేది జాయింటింగ్ చేసుకుంటాం కదా, అది చేసేటప్పుడు చాలా మంది పొరపాటున ఏం చేస్తారంటే ఇదిగోండి ఇక్కడ నుండి ఇలా వస్తుంటుంటది వాళ్ళకి. అంటే అలా రాకూడదు. అలా వచ్చినప్పుడు ఏమైందంటే ఇక్కడ చెస్ట్ లో టైట్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు డాట్స్ ఇవన్నీ వేసుకుంటాం కదా, ఇక్కడ సైడ్ కు మనకు పట్టేసినట్టు వస్తుంటుంటది. అందుకోసమని సరిగ్గా సెట్ అవ్వదు. ఇవి మనం ఇవన్నీ చూసుకోవాలి. ఇప్పుడు ఇది మనకు పెద్ద సైజ్ బ్లౌజ్ ఉంది. ఇది ఇప్పుడు మీకు రెండు సైజులు చూపిస్తున్నాను. పెద్ద సైజు బ్లౌజ్ చూపిస్తున్నాను, చిన్న సైజ్ బ్లౌజ్ కూడా డాట్స్ ఎలా వేసుకోవాలని చూపిస్తున్నాను. అసలు మనకు బ్లౌజ్ సెట్ కావడానికి ఫ్రంట్ పార్ట్ లో మన డాట్స్ వేసుకోవడంలోనే ఉంటది. ఈ డాట్స్ అనేది ఎలా వేసుకోవాలి అని అంటే ఇదిగో చూడండి, ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్. నేను ఇది ఆల్రెడీ లైనింగ్ జాయింట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ. అయితే మనం ఈ డాట్స్ ఎలా వేసుకోవాలంటే ఒకదాన్ని చూపిస్తున్నాను చూడండి. మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా చాలా సార్లు మీకు క్లియర్ గా చెప్పాను. ఇప్పుడు ఒకసారి మరొకసారి చెప్తున్నాను చూడండి. ఇక్కడ మనకు ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇదిగో మనకు ఇక్కడ ఉక్సు భాగం కాజా భాగం వస్తుంది కదా, ఇక్కడ వైపు నెక్ వైపు ఇది. ఇక్కడ నుండి మనం 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ 3 ఇంచెస్ ఇక్కడ ఈ దాటు కోసమని ఇలా తీసుకోవాలి. ఇదిగో ఇక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మధ్యలో ఇక్కడ నుండి ఇదిగో ఇక్కడ మధ్యలో 2 ఇంచెస్ తీసుకోవాలి. ఇలా ఇక్కడ మనకు ఇది మనకు ఇదిగోండి లెంత్. అంటే ఇప్పుడు మనకు దాటుకు ఎంత కావాలో అంత ఇది లెంత్. ఇది 2.5 తీసుకున్నాను. ఇది 2.5 అయినా తీసుకోవచ్చు, 2 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుండి ఇప్పుడు ఇలా వేసుకోవాలి మనం. ఈ దాట్ అనేది ఇలా ఉండాలి. ఆ తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లో ఇక్కడ మనకు ఇదిగోండి ఇక్కడ మనం 2.5 పెట్టుకున్నాను. ఇక్కడ ఇది సెంటర్ చూసి పెట్టుకోవాలి. ఇక్కడ ఇది సెంటర్ లో ఇలా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇలా వేసుకోవాలి. మనకు మెయిన్ డాట్స్ ఇక్కడ 3 ఉంటాయి మనకి ఇక్కడ. ఇది మనకు ఇక్కడ సైడ్ కు వచ్చేది ఇది ఆప్షన్. అంటే మనకు ఇష్టం ఉంటే అంటే ఇలా మనకు అడ్జస్ట్ అవుతే వేసుకోవచ్చు, లేకపోతే వదిలేసేయచ్చు. ఇది మెయిన్ పార్ట్ కాదు. ఈ 3 డాట్స్ అయితే మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఇదిగో ఇక్కడ మనకు 3.5 పెట్టుకున్నాను. ఇక్కడ ఇదిగో ఇక్కడ మనకు 3.5 తోని పెడుతున్నాను. డాట్ ఇలా రావాలి. మనకి డాట్స్ 3 మెయిన్ డాట్స్ కాబట్టి ఇలా వేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ లో మనకి డాట్స్ అనేది ఇలా వేసుకుంటాం కదా. ఇప్పుడు ఇక్కడ నుండి ఇప్పుడు ఇట్లా పట్టుకొని మనకు 2 కలిసేటట్టుగా ఇలా వేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇది కూడా మధ్యలోకి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇటు ఇది ఆప్షన్ అండి. ఇంతకుముందు కూడా చెప్పాను కదా మీకు. ఇది మనకు సెట్ మనకు ఒకవేళ సరిపోకుంటే విప్పదీసేయచ్చు. ఇది ఇంపార్టెంట్ ఏం కాదు. మనకి ఈ మెయిన్ డాట్స్ 3 అయితే మనకి ఇంపార్టెంట్. ఇలా ఫోల్డింగ్ చేసుకొని మన చంక భాగంలో ఎలా ఉందని చూసుకోవాలి. చూసుకొని ఇలా వేసుకోవాలి. మనం డాట్స్ వేసుకున్నాక మనకు షేప్ అనేది ఇదిగోండి ఇక్కడ ఇలా ఉంది కదా, ఇలా రావాలి. అంటే మనకి ఇందులో చెస్ట్ అనేది అడ్జస్ట్ అవుతుంది. అందుకని మనకి ఈ షేప్ లో రావాలి మన డాట్స్ వేసుకున్నాక. ఇదిగోండి ఇక్కడ మనకి ఈ మధ్యలో ఈ షేప్ అనేది ఇందులో వస్తుంది. ఇప్పుడు మనకు ఇది మనకు చెస్ట్ అనేది ఇందులో వస్తుంది కదా, అప్పుడు మనకు బాగా ఫిట్టింగ్ వస్తుంది. అందులో మెయిన్ పాయింట్ ఇప్పుడు మనకు మనం ఈ డాట్స్ వేసుకున్నాక షేప్ పట్టి ఎలా వేసుకోవాలి అని అంటే ఇదిగోండి షేప్ పట్టి ఇదిగో ఇలా ఉండాలి. ఇక్కడ మనకు ఇది ఫస్ట్ నేను బ్లౌజ్ వేస్తున్నాను. ఆ తర్వాత లైనింగ్ వేస్తున్నాను ఇటువైపు. ఇంకా మనకు ఒకటి ఇంకెక్కువ కావాలనంటే ఇంకా లాంగ్ గా ఉండాలంటే ఇది లాంగ్ గా ఇప్పుడు మనకు అంటే ఇంకొంచెం లావుగా ఉండాలనంటే ఇదిగోండి ఇంకా కూడా వేసుకోవచ్చు, ఇంకొకటి కూడా వేసుకోవచ్చు. కొంతమంది ఇంకా కొంచెం మందంగా వేయాలని అంటారు, ఇంకొకటి కూడా వేసుకోవచ్చు. ఇలా ఇప్పుడు నేను 3 వేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇది వేసే పద్ధతి ఎలా ఉండదో చూడండి. మీకు ఇలా వేసింది అనుకోండి కరెక్ట్ గా సెట్ అవుతుంది బ్లౌజ్. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇక్కడ మనకు ఇదిగోండి ఇక్కడ స్టార్టింగ్ ఇలా వేసుకోవాలి. అంటే షార్పులు ఉంటాయి కదా మనకు ఈ షేప్ బెల్ట్, ఈ ఇక్కడ మనకు కొసలు అనేటివి చివరికి ఉండాలి. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు ఇలా వస్తుంది. ఇవన్నీ సరి చూసుకోవాలి.
మనకు షేప్ బెల్ట్ ఇది కరెక్ట్ గా ఉందా లేదా, కిందికి కరెక్ట్ గా వచ్చినాయా లేదా అని ఇవన్నీ సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చేసాం. ఇప్పుడు మెయిన్ డాట్ అంటే ఇప్పుడు మనకు మెయిన్ డాట్ ఈ పెద్దది మెయిన్ డాట్, మనకు బ్లౌజ్ కావాల్సింది మెయిన్ డాట్ ఇది. ఇప్పుడు ఈ డాటును అనేది మనం దీనికి ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. చాలా మంది పొరపాటున ఏం చేస్తారంటే ఇలాగే వేసి స్టిచ్చింగ్ చేస్తుంటారు. అప్పుడు షేప్ అనేది మనకి కరెక్ట్ గా రాదు. మనకు చెస్ట్ భాగంలో మనకు టైట్ ఫిట్టింగ్ అనేది మనకు ఇదిగోండి ఫిట్టింగ్ అనేది కరెక్ట్ గా రాదు, లేసినట్టుగా ఫ్లాట్ గా వస్తుంది. అందుకోసం ఇది జాయింటింగ్ ఇలా చేసుకోకూడదు. ఇగో ఇక్కడ మనకు మెయిన్ డాట్ ఉంది కదా, మీకు కనిపిస్తుందని అనుకుంటాను. ఈ మెయిన్ డాట్ ఇదిగో ఇక్కడ ఇది ఫోల్డింగ్ చేసి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలి మనం. సపోజ్ ఇప్పుడు ఈ డాట్ గురించి కూడా చెప్తాను చూడండి. కొంతమంది ఏంటంటే ఒప్పుకోరు, ఇట్లా ఉబ్బెత్తుగా వస్తే ఇదేంటమ్మా ఇలా వచ్చేసింది అని అంటారు. కొంతమందికి ఇష్టం ఉండదు అలా షేప్ అనేది కరెక్ట్ గా సెట్ అవ్వడము. అంటే అలా అని కాదు, కొంచెం ఫ్లాట్ గా కొంతమంది వేసుకుంటారు బ్లౌజు. ఇప్పుడు మనం ఇదంతా ఇప్పుడు ఇలా వేసుకున్నాం. ఇప్పుడు ఇదిగో మనం షేప్ పట్టి ఇలా వేసుకున్నాక మనకు షేప్ అనేది ఇలా క్రాస్ గా రావాలి. ఇలా వేసుకున్న తర్వాత అంటే ఈ షేప్ బెల్ట్ అనేది ఇలా రావాలి, మన క్రాస్ బెల్ట్ అనేది ఇలా రావాలి. ఇలా వచ్చినప్పుడు మనకు ఎందుకంటే చెస్ట్ ఇలా అడ్జస్ట్ అవుతుంది కాబట్టి మనకు చక్కగా ఫిట్టింగ్ అనేది కరెక్ట్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా వేసుకున్నాం. కొంతమంది ఏం చేస్తారంటే మనకు అబ్బాయి ఇక్కడ ఉబ్బెత్తుగా వచ్చేసి నాకు ఇష్టం లేదు ఇలా అని చెప్పేసి అని అంటారు అనుకోండి. ఒకవేళ అలా అంటే వాళ్ళకు మనకి ఏం లేదు, చిన్న టిక్ ఇది ఏంటంటే దీంట్లో మనం ఈ టిక్ ఎవరు చెప్పరండి. ఇదిగో చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఇది మనకు ఈ డాట్ అనేది ఉంది కదా, దీన్ని ఇలా జస్ట్ ఇలా ఒక కుట్టి ఇలా వేసుకుంటే సరిపోతుంది. అప్పుడు మనకు ఫ్లాట్ గా ఉంటది, వాళ్ళకు ఉబ్బెత్తుగా రాదు చెస్ట్ భాగం అనేది. అది పెద్దవాళ్ళు ఇలా ఉబ్బెత్తుగా వస్తే ఒప్పుకోరండి, 90% ఒప్పుకోరు పెద్దవాళ్ళు. ఇదిగోండి ఇక్కడ మనం చిన్న డాట్ను ఇలా చిన్నగా స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు ఫ్లాట్ గా వచ్చేస్తుంది. చాలా మంది ఇలాగనే వేసుకుంటారు, 90% ఇలానే వేసుకుంటారు. ఉబ్బెత్తుగా వద్దు అని అనుకునే వాళ్లకు ఇది. ఇక ఆ తర్వాత ఇప్పుడు మనం ఇది ఇక్కడ వేస్తున్నాం కదా, ఇప్పుడు ఇదంతా స్టిచ్చింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది డబుల్ గాను. ఇంకొకటి మీకు చిన్నగా అంటే ఇది పెద్ద సైజ్ చూపించారు కదా, స్మాల్ సైజ్ బ్లౌజ్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ స్మాల్ సైజ్ బ్లౌజ్ కూడా ఈ డాట్స్ కూడా ఎలా వేసుకోవాలనేది చూద్దాం ఒకసారి. ఇది స్మాల్ సైజ్ అంటే ఇప్పుడు 15 ఇంచెస్ చెస్ట్ లూజ్ ఇది. ఇప్పుడు నేను ఇందాక చూపించింది మీకు 20 ఇంచెస్ది. అయితే మనకు ఈ 20 ఇంచెస్ బ్లౌజ్ కు ఇప్పుడు 15 ఇంచెస్ బ్లౌజ్ కి ఎలా వేసుకోవాలనేది చూసుకుందాం ఒకసారి. ఇప్పుడు చిన్న సైజ్ బ్లౌజు, ఇప్పుడు డాట్స్ అనేది ఎలా వేసుకోవాలి అని అంటే ఇప్పుడు మనకి ఇది ప్లెయిన్ బ్లౌజ్. ఇది మీకు ఈ టైలరింగ్ విషయంలో ఒక చిన్న విషయం చెప్పాలని అనుకుంటున్నానండి. అది నేను చెప్పడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకనంటే ఇదిగోండి నేను ఇంకొకటి ఛానల్ కూడా ఓపెన్ చేశాను, ఫుడ్ది, విశిష్ట ఫుడ్ అని. అది కూడా మీరు చూడండి, రెగ్యులర్ గా చాలా బాగుంటుంది చూడండి. మా వంటలన్నీ కూడా మీకు ఎలా నచ్చుతాయో మీకు కామెంట్ల రూపంలో మాకు చెప్పండి. మీరు తప్పనిసరిగా చూస్తారని అనుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ డాట్స్ వేసుకుంటున్నాను. ఇక మనం మా విశిష్ట ఫుడ్ కు మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు మా వీడియోస్ అన్ని ఫాలో కండి అనుకుంటున్నాను. తప్పనిసరిగా చేస్తారనే ఆ ఉద్దేశంతో చెప్తున్నాను. ఇదిగోండి మనకు చిన్న సైజ్ బ్లౌజ్ ఉంది ఇక్కడ. ఈ చిన్న సైజ్ బ్లౌజ్ కి ఇదిగో డాట్ అనేది చిన్నగా వేసుకోవాలి ఇక్కడ. ఇదిగోండి, ఎందుకంటే వీళ్ళకు పెద్దగా రాదు కదా, అంటే సేమ్ కలర్ దారం కాదు. మీరు సేమ్ కలర్ వేస్తే మీకు అర్థం కాదని చెప్పేసి నేను ఇలా వేస్తున్నాను. ఇదిగోండి ఇంత సరిపోతుంది వీళ్ళకి. అంటే చిన్న డాట్ వేసుకోవాలి ఇక్కడ. ఈ చిన్న డాట్ వేసుకొని ఇదంతా కూడా మనకు చిన్న చిన్నగా వచ్చేస్తాయి. అప్పుడు అంటే మనకు ఏదైనా కూడాను ఇప్పుడు ఇక్కడ మనకు ఇది మన మెజర్మెంట్ బట్టి వేసుకోవాల్సి వస్తుందండి. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇలా వేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ మనం ఈ చిన్న సైజ్ కాబట్టి ఇలా వేస్తున్నాను. దీనికి కూడా మనకు షేప్ అనేది ఎలా వచ్చింది చూడండి. ఇక్కడ ఇదిగోండి షేప్ అనేది మనకి ఇలా రావాలి. ఇలా వచ్చినప్పుడే మనకు అడ్జస్ట్ అవుతుంది. ఈ బ్లౌజ్ అనేది ఇందులోనే ఉంటుంది మనకు ఫిట్టింగ్ అంతాను.
ఇక మనం ఇదన్నీ డాట్స్ అన్ని క్లియర్ గా చూసాం కదా. ఈ డాట్స్ అన్ని ఇలా వేసుకోవడం మీరు ఫాలో చేసుకోండి. మీకు తప్పనిసరిగా బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది. మీకు ఇలా వేసుకున్నారనుకోండి, మీరు ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే మనకు ఇది చెస్ట్ భాగంలో టైట్ గా వస్తుంది ఫిట్టింగ్ అని అంటున్నారు. ఈ డాట్స్ అనేది ఇలా మనకు ఉబ్బెత్తుగా వచ్చినప్పుడు ఇక్కడ చెస్ట్ భాగంలో మనకు టైట్ రావడానికి అవకాశమే ఉండదు. మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాను ఇక్కడ నేను కరెక్ట్ గాను. ఇది మనం వేసుకునేటప్పుడు జస్ట్ ఇలా వేసుకోండి. అలా టైట్ గా వచ్చినప్పుడు కొంచెం ఇలా వేసుకోండి. ఇలా వేసుకుంటే మీకు కరెక్ట్ గా సెట్ అవుతుంది బ్లౌజ్ అనేది. ఇలా మార్కింగ్ తో ఇలా వేసుకుంటే మీకు చక్కగా సెట్ అవుతుంది. టైట్ అయ్యే ఫిట్టింగ్ అనేది ఇప్పుడు మనకు టైట్ గా వచ్చే అవకాశమే ఉండదు. ఇలా వేసుకోండి, మీరు ఇలా ఫాలో కాండి, మీరు బ్లౌజ్ అనేది చక్కగా స్టిచ్చింగ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా విశిష్ట ఫుడ్ కూడా చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.